పంచుకున్నటువంటి స్త్రీలు, అంటే దేవుని కోసం సేవ చేసినటువంటి స్త్రీలు లేదా దేవుని కోసం పనిచేసినటువంటి స్త్రీల గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన ప్రాముఖ్యత. ఎందుకంటే ముందుగా స్త్రీల ఆదివారం కాబట్టి ఎవరైనా ప్రత్యేకంగా పాట పాడాలనుకున్న వారు ముందుకు వచ్చి పాడవచ్చు. స్త్రీలు ఒక ఇద్దరు ఒక ముగ్గురు లైవ్ వరుసల నుంచి పాడలు ఒక 50 నుంచి కానీ అందరూ చూపించండి. ఆదివారం కాబట్టి ఆన్ చేశాను. ఆదివారం స్టేట్ బాగుంటుంది కాబట్టి ఒక పండుగ సెలవు వచ్చారు త్వరగా రావాలి. అన్నా
మహిమ కలుగునుగాక. మంచిది. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని విమోచన కార్యములో పాలిభాగస్తులైనటువంటి స్త్రీల గురించి ఒక ఇంత మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అంటే దేవుని విమోచన కార్యంలో పాలిభాగస్తులైన స్త్రీలు అంటే వాళ్ళు దేవుని కోసం భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు, దేవునితో సహవాసం కలిగి వారి యొక్క జీవితాల ముందుకు లేక వారి మనుగడను కొనసాగించినటువంటి స్త్రీల గురించి మనం ధ్యానం చేసుకున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి. బైబిల్ గ్రంథంలో స్త్రీ అనే మాట మనకు 464 సార్లు మనకు కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో స్త్రీని గురించి లేక స్త్రీ అనే మాట 464 సార్లు రాయబడి ఉంది. అయితే పాత నిబంధన గ్రంథంలో ముఖ్యమైన స్త్రీలు అంటే దేవుని కోసం పనిచేసినటువంటి స్త్రీలు ఎంతమంది అంటే 39 మంది. మనకు 464 మంది స్త్రీలు ఉంటే వారిలో పాత నిబంధన గ్రంథంలో దేవుని కోసం పనిచేసిన వారు ఎంతమంది? 39 మంది స్త్రీలు ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో ఎంతమంది అంటే 65 మంది స్త్రీల గురించి ప్రస్తావించబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమో 39 మంది, న్యూ టెస్టిమెంట్లో 65 మంది. ఈ 65 మంది వ్యక్తుల్లో యేసు ప్రభు యొక్క పరిచర్యలో భాగస్వాములు ఎంతమంది అంటే 25 మంది మాత్రమే. 25 మంది యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఒకసారి నిర్గమకాండానికి రండి. 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకున్న మొదటి పాఠముగా నిర్గమకాండము 1వ అధ్యాయం 15వ వచనం నుంచి. అక్కడ మనకు కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. ఆ యొక్క అధ్యాయంలో కొంతమంది స్త్రీలు. ఆ స్త్రీలు ఎవరట? మంత్రస్థానులు. ఎవరు వాళ్ళు? మంత్రస్థానులు. ఈ మంత్రస్థానుల గురించి పరిశుద్ధ బైబిల్ ఎందుకు ప్రస్తావించబడిందంటే నిర్గమకాండంలో కింద మనం ఆలోచన ఫరో అనే అనబడే వ్యక్తి లేదు కాబట్టి అప్పుడే పుట్టినటువంటి మగవాళ్ళందరూ కూడా చంపివేయండి అని మంత్రస్థానంతో చెప్తాడు. ఎవరు? ఫరో. అయితే ఈ మంత్రస్థానంలో ఫరో చెప్పిన మాట ప్రకారం వెళ్తారు. చదవండి 15వ అధ్యాయం 15వ వచనం నుంచి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసారి పని చేయొచ్చు, వారిని కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. ఆడవారిని మాత్రమే బ్రతికి ఉంచండి, మగవారినందరూ కూడా చంపివేయండి అని మంత్రస్థానులతో ఫరో అనబడిన వ్యక్తి చెప్తాడు. అయితే ఈ మంత్రస్థానం హెబ్రీ జాతికి చెందినటువంటి వారు. హెబ్రీ అంటే వీరు పూర్వము హెబ్రీలను అంటే ఇశ్రాయేలును హెబ్రీలుగా పిలిచేవారు అన్నమాట. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను హెబ్రీలుగా పిలిచేవారు. ఈ హెబ్రీలు లేక ఈ మంత్రస్థానులు కూడా ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి వారు, అనగా దేవుని కూడా. అయితే మీరు చదవండి 17వ వచనంలో. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. చూసారా? ఈ మంత్రసారులు ఎవరి మాట విన్నారు? వాస్తవానికి ఫరో మాట విన్నప్పటికీ కూడా వీరు ఎవరికి భయపడ్డారట? దేవునికి భయపడ్డారు. అంటే దేవుని విమోచన కార్యంలో పాల్గొన్న స్త్రీలు ఎవరంటే మంత్రసారులు. ఏ విధంగా దేవునికి ఉపయోగపడారంటే మగవాళ్ళందరినీ చంపించమని చెప్పాడు ఫరో. కానీ ఫరో యొక్క ఆజ్ఞకు లోబడక దేవునికి లోబడినటువంటి స్త్రీలు మంత్రసారులు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి.
సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం. అక్కడ చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. 16వ అధ్యాయం 6వ వచనంలో, సామెతలు 16వ అధ్యాయం 6వ వచనంలో సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. చివరి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వలన మనుష్యుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఇప్పుడు ఫరో ఆలోచించిన ఆలోచన దేవుని దృష్టికి విరోధమైనది. ఫరో యొక్క ఆలోచన దేవుని దృష్టికి చెడుతనముగా ఉంది. కానీ మంత్రసానులు దేవుని దృష్టికి చెడుతనముగా ఆలోచించకుండా, ఫరో యొక్క నిర్ణయం చొప్పున, ఫరో యొక్క మాట చొప్పున జరగకుండా దేవునికి భయపడి, దేవునికి లోబడి, ఫరో యొక్క ఆజ్ఞను విస్మరించి దేవునికి లోబడిన వ్యక్తులు ఎవరు? మంత్రసానులు. కాబట్టి మిత్రులు ఆలోచన చేయండి. అందుకని దేవునికి భయపడే వ్యక్తులుగా మానవుడు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సామెతల గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. చెడుతనం ఎప్పుడు తొలగిపోతాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఫరో అనబడిన వ్యక్తికి దేవుడు అంటే భయం లేదు కాబట్టి చెడుతనములు, చెడు ఆలోచనలు కలిగి మగవారందరినీ కూడా చంపవేయండి ఆజ్ఞ పుట్టించాడు ఫరో. కానీ దేవునికి లోబడి, దేవుని మాటకు విధేయత చూపించి దేవునికి భయపడిన వ్యక్తులు ఎవరు? మంత్రసానులు. కాబట్టి మిత్రులు ఆలోచించేయండి. అలాగే 20వ అధ్యాయం ఆదికాండము 11వ వచనం, ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం. అక్కడ కూడా చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. 11వ వచనంలో ఏంటంటే, చదవండి. అబ్రహాము ఈ స్థలంలో దేవుని భయము ఏ మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేస్తుంది. అక్కడ ఎవరి భయం లేదంట? దేవుని భయం లేదట. దేవుని భయం లేనప్పుడు అన్యాయము, అక్రమము, దేవుని భయం లేనప్పుడు అవినీతి, దేవుని భయం లేనప్పుడు పాపము అనేది ఉంటుంది. దేవుని భయం లేనప్పుడు చెడుతనప్పుడు, చెడు కోరికలు, చెడు ఆలోచనలు మానవుడికి వస్తాయి. కాబట్టి మానవుడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము అని రాయబడి చెప్పింది. జ్ఞానం అనేది ఎలా వస్తుంది? వాస్తవానికి దేవుని వలన మాత్రమే. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మంత్రసానులు జ్ఞానం కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి 34వ కీర్తన 11వ వచనం నుంచి, 34వ కీర్తన 11వ వచనం నుంచి చదవండి. పిల్లలారా, నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చెడ్డ మాటలు పలకకుండా, అలాగే కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు ఎలా కాచుకుంటారు? చెప్పండి. అది దేవుని యందు భయభక్తులు మనం మాత్రమే. దేవుని భయం ఉంటే చెడ్డ మాటలు రావు. దేవుని భయం ఉంటే చెడ్డ తలంపులు రావు. దేవుని భయం ఉంటే చెడు ఆలోచనలు మానవునికి రావు. కాబట్టి మిత్రులు ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ దేవుని చేత కొనియాడబడుతుందంట పరిశుద్ధ గ్రంథంలో. ఆ స్త్రీ దైవందిన స్త్రీగా ఉంటుంది. ఆ స్త్రీ ఘనత నొందిన స్త్రీగా ఉంటుంది. ఆ స్త్రీ దేవుని విమోచన కార్యంలో పాలి భాగస్తున్నటువంటి స్త్రీగా ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయం ఉండాలి. దేవుని యందు భయభక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చదువుకుందాం. అక్కడ 16వ అధ్యాయం మీరు తీసి పెట్టుకోండి. అక్కడ ఒక స్త్రీ గురించి మనకు ప్రస్తావించబడింది. ఆ స్త్రీ పేరు ఎవరు? ఫీబే. ఎవరు? ఫీబే. ఈమె పౌలు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు సోదరి ఫీబే అనబడిన వ్యక్తి పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రోమపత్రిక రాశాడట. రోమపత్రిక. ఇప్పుడు రోమపత్రిక రోమీయులకు అందజేసినటువంటి స్త్రీ ఎవరో తెలుసా? ఫీబే. చెరసాలలో ఉత్తరం రాశాడు పౌలు గారు. ఈ ఉత్తరాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? రోమ సంఘానికి తీసుకెళ్ళాలి. రోమ సంఘానికి తీసుకెళ్ళాలంటే ఎవరైనా ఒకరు ముందుకు రావాలి. కానీ ఆ సాహసం చేసి పౌలు దగ్గరికి వెళ్ళి, బందీగా ఉన్నటువంటి పౌలు దగ్గరికి వెళ్ళి, చెరసాలలో ఉన్న పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫీబే
పత్రిక రోమిలకు రాసినటువంటి పత్రిక. ఫిలే అనేది అర్థం ఏంటంటే వెలుగు. ఏంటంటే అర్థము వెలుగు అంటే ఆమె ఏం చేస్తుందంటే వెలుగు జాగ్రత్తగా వెలుగును ఉన్నటువంటి స్త్రీగా చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చింది. ఎవరు? ఫీబే అనబడినటువంటి స్త్రీ. కాబట్టి మిత్రులారా, దేవుని కోసం కాస్త కూస్త మనం పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. కాస్త కూస్త కాదు. చెప్పండి. కనీసం బుధవారం నాడు మాత్రం ప్రార్థనకు రావాలండి దేవుని కోసం. ప్రతి ఒక్కరూ రావాలి. ఆదివారం సమయానికి ఆరాధనకు రావాలి. దేవుని కోసం మనం కొంచెం శ్రమ పడినా అది గొప్ప ఆశీర్వాదకరమే. దేవునికి స్తోత్రం కలగాలి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ప్రభువు కోసం మీరు ఎంత శ్రమ పడతారు, ప్రభువు కోసం మీరు ఎంత సమయాన్ని ఇచ్చిస్తారు, ప్రభువు కోసం మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారు, అది మీకు దుర్వినియోగం కాదు, కానీ అది మీకు ఉపయుక్తమే. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదుడు పౌలు గురించి అద్భుతమైన రాస్తాడు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానము కలిగి జ్ఞానుల వలె ఉండండి. ఎంత సమయాన్ని మనం దుర్వినియోగపరుస్తున్నాం, ఎంత సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తా ఉన్నాం, ఎంత సమయాన్ని దేవుని కోసం మనం పనిచేస్తా ఉన్నాం. దేవుని కోసం మనం చేసేటువంటి ప్రయాస అది వ్యర్థమైపోదు. దేవుని కోసం పడే పాటు అది వ్యర్థమైపోదు. అది మన జీవితాలకు ఉపయోగకరమే, అది మన జీవితాలకు ఆశీర్వాదకరమనే విషయాన్ని గమనించాల్సింది ఖచ్చితంగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం ఒక స్త్రీ గురించి మీకు చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలు ఫనియేలు కుమార్తె అయిన అన్నా అను ఒక స్త్రీ ప్రవక్తి ఉండేది. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలు. ఇక్కడ ఆషేరు గోత్రికురాలు ఫనియేలు కుమార్తె అయినటువంటి అన్న అనబడిన ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఏ గోత్రానికి చెందిందేమో? ఆషేరు గోత్రానికి చెందింది. ఈమె ఎవరి కుమార్తె? ఫనియేలు కుమార్తె. ఈమె పెనిమిడితో ఎన్ని సంవత్సరాలు సంసారం చేసింది? 7 సంవత్సరాలు పెనిమిడితో సంసారం చేసి ఆ పెనిమిటి మరణించిన తర్వాత ఆమె 84 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు పెనిమిడితో ఉండి ఆ తర్వాత 84 సంవత్సరాలు అంటే వృద్ధాప్యంలో కూడా విధవరాలండి దేవాలయంలో విలువక ఉపవాసం ఉంటూ దేవుని కోసం రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉందంట. మరి దేవుని కోసం చేసేటువంటి సేవ ఎటువంటిది ఆలోచించేది. ప్రభువు నమ్ముకున్నాము, దేవుని విశ్వసించాము, దేవుని అంగీకరించాము అని నోటితో చెప్తే కాదు, కానీ విశ్వసించిన నీ జీవితంలో క్రియతో కూడినటువంటి విశ్వాసం నీవు కొనసాగించాలి. క్రియలు లేని విశ్వాసము వృద్ధము. కాబట్టి 84 సంవత్సరాల నుండి మందిరంలో ఉండిపోయిందేమో, దేవుని కోసం సేవ చేస్తూ ఉపవాసం ఉంటూ కఠిన ఉపవాసం, ఆహారం మానేసి నీళ్లు త్రాగటం మానేసి దేవుని కోసం మందిరంలో తన జీవితాన్ని సమర్పించుకుంది అన్న అనబడినటువంటి స్త్రీ అన్న. కాబట్టి మిత్రులు ఆలోచించండి ఒకసారి. దేవుని కోసం చేసేటటువంటి సేవ చాలా అద్భుతమైనది. దేవుని కోసం మనం చేసే సేవ చాలా ఉన్నతమైనదని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని మీకు చెప్తాను. సామెతలు 12వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతలు 12వ అధ్యాయం 4వ వచనం. అక్కడ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమును సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు పుల్లు. ఇక్కడ రాయబడుతున్న ఒక స్త్రీ గురించి మనకు కనిపిస్తాము. ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ అట? యోగ్యురాలు. యోగ్యురాలు తన పెనిమిటికి ఎలా ఉండాలా? కిరీటం. మీకన్నా వయసులో చిన్నవాడిని, కానీ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి
ఇచ్చినటువంటి తలంపును బట్టి దేవుడు నాకు నేర్పించినటువంటి వాక్యాన్ని బోధ చేస్తామని జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోగ్యురాలు ఎవరికి కిరీటమట? తన పెనిమిటికి కిరీటము అని రాయబడతా ఉంది. అందుకని ఇదే సామెతలు 18:22 చదవండి. సామెతలు 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన ఎవరితో అనంట? యెహోవా ఏం పొందుకున్నాడు? అనుగ్రహమును పొందుకున్నాడు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు యోగ్యురాలు తన పెనిమిటికి ఏం తీసుకొస్తా ఉంది? కిరీటము. భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు దొరికింది. ఒక మాట చెప్తానండి జాగ్రత్తగా. ఒక ఆయన బైబిల్ చదవమని ఇచ్చాడంట ఒక వ్యక్తికి. ఒకసారి వాక్యం చదవమని. ఏ వాక్యం? సామెతలు 18:22. భార్య దొరికిన వానికి చదవడం ప్రారంభించాడు. ఏమని? భార్య దొరికిన వానికి తెలుగు దొరికింది అని చదివాడట. ఏం దొరికిందంట? భార్య దొరికిన వానికి తెలుగు దొరికింది. అదేంటి అని అంటే అక్కడ రాయబడిన మాట వాస్తవానికి భార్య దొరికిన వానికి మేలు దొరికింది. కానీ ఇతరేం చదవడంతో ఆలోచించాడు? భార్య దొరికిన వానికి తేలు దొరికింది అని చదివాడంటే గట్టిగా బిగ్గరగా. అందరూ ఆశ్చర్యచిత్తులైపోతా ఉన్నారు. అప్పుడున్న పదం మేలు. ఇతను రాస్తే ఏం చదివాడు? తేలు. పాపం అతని తేలు రాకబడిందాము పొరపాటు. ఎందుకని? తేలు కుడితే ఎంత ప్రమాదం, ఎంత భయమో, ఎంత నొప్పో. అలాగే భార్య వల్ల కూడా అతను అంత బాధగా, అంత నొప్పిగా ఇబ్బందులు పడతా ఉన్నాడు. మరొకడు వచ్చాడంట, మరొకడు చదవడం ప్రారంభించాడంట. భార్య దొరికిన వారికి మేకు దొరికిందని చదివాడంట. మేకు గుచ్చుకుంటే ఎంత ప్రమాదం, ఎంత గాయం చేస్తుంది మేకు. కాబట్టి వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఏంటో తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టది ముత్యము కంటే అమూల్యమైనది, విలువైనది. ఇప్పుడు భార్యను దేవుడు దేంతో పోల్చాడు? బంగారంతో పోల్చాడు, వజ్రాలతో పోల్చాడు, ముత్యాలతో పోల్చాడు. అంటే వాస్తవానికి భార్యను బంగారం, భార్యను వజ్రాలు, వైడూర్యాలు, భార్యను ముత్యాలు. ఒక మాటలో చెప్పాలండి. కానీ ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి విధానం, సమాజంలో జరుగుతున్న తంతు చూస్తూ ఉంటే చాలా ధైర్యంగా, చాలా దుఃఖకరంగా, చాలా బాధాకరంగా కనిపిస్తుంది. భార్యకు భర్తకు గౌరవం తీసుకొచ్చింది ఎవరో తెలుసా? భార్య. భర్త ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలన్నా, భర్త ఒక స్థాయికి చేరుకోవాలన్నా, భర్త యొక్క బరువు తీయాలన్నా భార్యే, భర్త యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలన్నా భార్య మాత్రమే. కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి జాగ్రత్తగా భార్య భర్తల మీద మధ్య గొడవ వచ్చింది అనుకోండి, చాలా దారుణమైన, చాలా అంటే దుఃఖకరమైన పరిస్థితి. కొంతమంది ఏం చేస్తారంటే పుట్టింటికి సమాచారం సేకరిస్తారు. ఇక్కడేదో జరిగిపోతుంది, ఇక్కడేదో అయిపోతుందని. వాస్తవానికంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవ, భార్య భర్తల మధ్య ఉన్న గొడవ అది దేవుని దగ్గర మాత్రం పెడితే సమస్య పరిష్కారం జరుగుతుంది. కానీ ఎవరికో బయట వరకో లేక లోకస్తులకో దగ్గర తీసుకెళ్తే దానికి పరిష్కారం అనేది రాదు. పరిష్కరించుకునేది ఎవరి దగ్గర? దేవుని దగ్గర సమస్య పరిష్కరించబడుతుంది. అందుకని నాకు వివాహమైన తొలి దినాల్లో నా భార్య అంటే చాలా చిన్న వయసు కాబట్టి ఆమె తనతో ఒక మాట చెప్పాను. మన దగ్గర ఎప్పుడైనా గొడవ చెప్పాను. పెళ్ళి అవుతున్నాడు తొలి దినాల్లో, అమ్మ సేవకి సమర్పించుకో, ఏదన్నా సమస్య వచ్చినా నువ్వు వెంటనే మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం లేదు. ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీ వాళ్ళకి తెలియజేయని అవసరంలా. మనం ఏ సమస్య వచ్చినా కానీ మనం ఎవరి దగ్గర సమస్యను పరిష్కరించుకోవాలి? దేవుని దగ్గర సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఏ సమస్య వచ్చినా కానీ మాకు దేవుడే దిగుతున్నట్లుగా ఉన్నాను. కాబట్టి మిత్రులు ఆలోచించేయండి. యోగ్యురాలు ఎవరికి కిరీటం అట? తన పెనిమిటికి కిరీటము. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకున్నటువంటి లేఖన వాక్యం కాస్తంత ముందుకు మనం కొనసాగితే మార్కు సువార్త ఇక్కడ ఒకసారి 15వ అధ్యాయం మార్కు సువార్త. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించిన తదుపరి, ఆయన మరణాంతరం కూడా కొంతమంది స్త్రీలు మరణం వరకు కూడా ఆయన వెంబడించారంట. ఎవరు ఆ స్త్రీలు అంటే
మీరు చదవండి 39వ వచనం నుంచి. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడిచిన చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండని వారిలో మగ్దలేనే మరియు చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియు సలోమియు ఉండేది. చూసారా, మరణం వరకు కూడా వెంబడించినటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు కదా, దేవుడిని నమ్ముకుంటారు. వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, వారి జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, వారి జీవితంలో బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన వారు సమాజంలో లేకపోలేదు. దేవుడు నమ్ముకునేమో మరణము, నీ మరణకు కూడా మన మరణం వచ్చేంతలో కూడా మనం దేవుడు విడిచిపెట్టే వ్యక్తులు మన జీవితంలో ఉండకూడదు. ఒక రోజు ఒక ఆమె గేదెలు ఉండేవి. ఒక ఆ గేదెలకు ఒకరోజు పొదుగువాపు, తెలుసు కదా పొదుగువాపు, గేదెలకు పొదుగువాపు వచ్చింది కదా. పొదుగువాపు చేసిందట. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా గేదెకు పొదుగువాపు వచ్చింది, ప్రార్థన చేస్తారా వచ్చి అని పాస్టర్ గారిని వెళ్ళించింది. పాస్టర్ గారు దైవజనుడి ఇంటికి వెళ్ళి గేదె దగ్గర నిల్చొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ గేదె కూడా పొదుగువాపు పోయింది. మంచిగా కొబ్బరి నూనె రాశారు అక్కడ ప్రార్థన చేసి. యేసు రక్తం ద్వారా ఆ గేదె చక్కగా స్వస్థపరచబడింది. అయితే మంచిగా సాక్ష్యం చెప్పుకుంది. సంఘంలోకి వచ్చి ఏమని పాస్టర్ గారు వచ్చారు, గేదె జబ్బు చేసినప్పుడు, గేదెకు పొదుగువాపు వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మరలా మా గేదె మంచిగా పాలు ఇవ్వడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక అని సాక్ష్యం చెప్పింది సంఘంలో గట్టి. సరే, సాక్ష్యం చెప్పింది. మరుసటి ఆదివారం వచ్చింది. మరుసటి ఆదివారం వస్తే ఏ పాస్టర్ గారు అయితే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన చేసినటువంటి ఆ గేదె చనిపోయింది. మొత్తానికి గేదెలకు ఏదో వ్యాధులు వస్తాయి. సహజంగా ఏ సమస్యలు రావచ్చు, వాతావరణం ద్వారా, పరిస్థితుల ద్వారా ఆ గేదె చనిపోయింది. పాస్టర్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని గత వారంలో చెప్పబడింది కదా, సాక్ష్యం చెప్పింది గట్టిగా బిగ్గరగా సంఘంలో అందరి ముందు సాక్ష్యం చెప్పింది. ఏమైనా దేవుడు మా జీవితంలో, మా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు, గేదె కూడా పొదుగు మాకపోయింది, గేదె కూడా దేవుడు న్యాయం చేసిన సాక్ష్యం చెప్పినటువంటి ఆ స్త్రీ మరుసటి వారం సంఘంలో పాస్టర్ గారు కనిపించలేదట. కారణం ఏంటని పాస్టర్ గారి ఇంటికి ఆరాధిస్తే అంటుంది కదా ఆమె, నేను ఎందుకు రావాలి మందిరానికి, దేవుడు నాకు అన్యాయం చేసేసాడు, దేవుడు నాకు దుఃఖాన్ని తీసుకొచ్చాడని చెప్తా ఉన్నా. అదేంటమ్మా, గత వారం నువ్వు చక్కగా సాక్ష్యం చెప్పావు, దేవుడు నాకు కార్యం చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు గొప్ప కార్యం మా కుటుంబంలో జరిగించాడు, అద్భుతం చేసిన సాక్ష్యం చెప్పావు, ఇప్పుడంటే ఎలా అంటున్నావు అంటే మా గేదె చచ్చిపోయిందంటే ఆ పాస్టర్ గారమ్మా, మానవునికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఒక జంతువు కోసం ఎంత బాధపడుతున్నావు కదా, నీ కోసం ఈ లోకాన్ని దిగవచ్చి కలువరి సిలువలో రక్తాన్ని చిందించి నీ కోసం మరణించినటువంటి క్రీస్తు గురించి నువ్వు ఇచ్చే సమయం ఎటువంటిది. ఒక వారం వచ్చి సాక్ష్యం చెప్పావు, మరొక వారం నువ్వు మందిరానికి రావడం మానేసేసావు. ఇదే నా దేవుని కోసం నువ్వు చెప్పిన సాక్ష్యం. కాబట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ క్రీస్తు మరణం వరకు ఉన్నటువంటి స్త్రీలు, ఆయన మరణాన్ని, ఆయన సిలువ వేస్తా ఉంటే ఆయన మరణాన్ని కూడా చదువు చూస్తున్నటువంటి స్త్రీలు మరియా, సలోమియా అనే వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. స్త్రీగా నువ్వు దేవుని కోసం పడుతున్న ప్రయాసటువంటిది, స్త్రీగా దేవుని కోసం పడుతున్న ప్రాధాన్యత ఆలోచించండి. మన పనులకు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తాం, మన ఉద్యోగానికి ఎంతో సమయాన్ని కేటాయిస్తాం, మనం చేసిన ప్రతి పనికి, ప్రతి సమయానికి విలువనిస్తాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. దేవుడికి వచ్చేసరికి మన సమయాన్ని లేక విలువను మనం కేటాయించలేకపోతున్నాం. వాస్తవానికి మనం ఇచ్చే సమయం, మన విలువ దేవుడికి విలువ ఇవ్వాలి. దేవుడికి ఇచ్చే విలువ ప్రాముఖ్యమైనది, దేవుడికి ఇచ్చే సమయము ప్రాముఖ్యమైనది. దేవుడికి సమయం దొంగలు చేస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చదవండి.
కటాక్షించును. అపోస్తలుల కార్యములు 16:14 అప్పుడు లూదియను దైవ భక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ఉదారము పొడిని అమ్ము తిరుగల పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము కలగాలని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఇక్కడ తుయతెర పట్టణస్థురాలు లేదా తుయతెర సంఘానికి చెందినటువంటి వ్యక్తి లూదియా. ఏమంట చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈమె పౌలు చెప్పబడినటువంటి మాట విని వాళ్ళ దగ్గర వారు ఆమె ఇంటి వారందరూ ఏం చేస్తున్నారు? బాప్తిస్మం తీసుకున్నారు. అందుకని ఏమంటుంది కదా, ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఉండాలి అనే దైవజనుని వేడుకుంటా ఉంది లూదియా అనబడినటువంటి స్త్రీ. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించి, దేవుడు ఎంత ప్రేమగలవాడు ఆలోచించి, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు ఇంత ఆలోచించి ఒక కీర్తనకారుడు రాస్తాడు 68వ కీర్తన 11వ వచనం. 68వ కీర్తన 11వ వచనం చదవండి. 68వ కీర్తన 11వ వచనం. 68వ కీర్తన 11వ వచనం. కీర్తన దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని ప్రకటించే స్త్రీలు ఎవరిని? దేవుడిని ప్రకటించే స్త్రీలు, లేక దేవుడి కోసం పాటుపడే స్త్రీలు, దేవుడి కోసం సమయాన్ని వెచ్చించేటటువంటి స్త్రీలు గొప్ప సైన్య సమూహంగా ఉన్నారట. దేవుడి కోసం మనంతా శ్రమ పడుతున్నాం, దేవుడి కోసం మనంతా సమయాన్ని కేటాయిస్తా ఉన్నాం. దేవుడికి ఇచ్చే విలువ ఎటువంటిది, మన జీవితాన్ని ఎంత విలువ ఇస్తున్నాం దేవుడికి అనేది ఒక ఆలోచించగలుగుతున్నారు. మరణం వరకు కూడా ఉన్నారట మరియా, అలాగే సొలొమియా అనే వ్యక్తులు. ఇక్కడ లూదియా అనబడిన వ్యక్తి ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకొని ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. ఎందుకంటే అంటారు, మన జీవితం లేక మన విశ్వాస జీవితం మన ఇంటి వారిని మార్పును తీసుకొచ్చే విధంగా ఉండాలి. అంతేలేదని మనం మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళి మన ఇంటి దగ్గర యజమాని దగ్గర మనం అజమాయిషి చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. వారు మందిరానికి రావాలంటే ప్రభు యొక్క గొప్పదని ఎవరి వల్ల తెలుస్తుంది? నీ వల్ల తెలుస్తుంది. వారు మందిరానికి ఎలా వస్తారు? మీ విశ్వాసాలను చూసి ప్రభు ఎంత గొప్పవాడు, ప్రభు ఎంత ఆయన నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు అని మీ విశ్వాసాలను చూసి వారు మందిరానికి వస్తారు. నిజంగా నీ దేవుడు గొప్పవాడే, నీ దేవుడు మంచివాడు, నీ దేవుడు చాలా ఉన్నతమైనటువంటి దేవుడు, ఆ మందిరానికి నేను కూడా వస్తాను. ఒక రోజుగా జాగ్రత్తగా ఒక స్త్రీ రక్షించబడింది, ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకుంది, ప్రభువు కోసం ప్రతి వారం మందిరానికి వెళ్తా ఉంది. మందిరానికి వెళ్ళిన ఆ స్త్రీ అంటే ఆమె భర్త గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. నా భర్త మారాలి, నా భర్త మందిరానికి రావాలి, నా ప్రభువ దేవా నేను నమ్ముకున్నాను కనుక నా భర్త కూడా మిమ్మల్ని నమ్ముకోవాలి, మిమ్మల్ని విశ్వసించాలి. అయ్యా నువ్వు నిజమైన దేవుడు, నా భర్త తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన లోపంలో ఉన్నాడు, లోపంలో బ్రతుకుతూ ఉన్నాడు, ఆయన జీవితం నరకానికి వెళ్ళిపోతుంది, ఆయన నశించిపోతాడు. ఆయన నశించిపోకుండా నాకు ఆయన కూడా రక్షింపబడి దేవుడి సన్నిధికి రావాలని ప్రతి వారం ప్రార్థన చేస్తూ ఉందట. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడట. కారణం ఏంటంటే ఆమె భర్తకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఆమె భర్త అంటే ప్రతిరోజు కూడా పేకాట ఆడంగా ఆయన నిద్ర పడతాడు. ఏమాట పేకాట ఆడంగా ఆయన నిద్ర పడతాడు. మనలో ఉంటారు పేకాటలు, కోడి పందాలు వేసేవాళ్ళు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు, మందుకు బానిసైనటువంటి వాళ్ళు, షికారులు చేసేటటువంటి చాలా మంది లేకపోవచ్చు. అయితే ఈమె భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉంది. కారణం ఏంటంటే ఆమె భర్తకు 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 3 స్నేహితులు. సమయం ఇంటికి వస్తాడే, సమయం ఏంది, ఇంకా ఇంట్లో బయటికి రా ఉంటారంట. 3 రాగానే ఇంకా ఇంట్లో కూర్చొని ఏం చేస్తుందో, మనకు ఆటకు సమయం అయింది వచ్చి అనగానే ఆ 3 స్నేహితులు వచ్చి తీసుకెళ్ళిపోయేవారు పేపర్. అయితే ప్రార్థన ఫలితం ద్వారా ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ నా భర్తను మార్చు ప్రభువా అని మొరపెట్టింది. ముఖానికి
మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడంట. కొద్ది రోజులు బాగానే వెళ్ళాడంట మందిరానికి. మరొక వారం వచ్చింది. మరొక వారం వచ్చి పిలుస్తున్నారు. ముగ్గురు స్నేహితులు పిలుస్తున్నారు. ఏ సమయమైన మనకు పేకాటకు నువ్వు రా, చాలా రోజుల నుంచి మాతో కలవట్లేదు, ఇదేమే మన స్నేహం అన్నాడట. చూసారా ఏమన్నారు? ఇన్ని రోజులు ప్రయాణం, ఇదేనా మన స్నేహం, ఇదేనా ప్రేమ, ఇదేనా స్నేహం అంటే అని అన్నారు. సరే మీరు రమ్మంటున్నారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా భార్య ద్వారా రక్షించబడ్డాను, నా భార్య ప్రార్థన ఫలితము నేను యేసు ప్రభువుని సొంత రక్షణను అంగీకరించాను రా బాబు అన్నాడు. సరే నువ్వు మాతో పట్టురా, కానీ మాతో నువ్వు ఆడొద్దు. ఏమన్నారు? నువ్వు మాతో పట్టురా, ఎప్పుడు వెళ్ళి చెట్టు కింద కూర్చుందాం, కానీ నువ్వు పేకాట ఆడొద్దు కానీ చూడు అన్నారు. ఏమన్నారట? నువ్వు ఆడొద్దు కానీ చూడు అన్నారు. సరే బాబు, మీరు స్నేహితులు కాబట్టి మీ స్నేహాన్ని నేను విడిచిపెట్టుకున్నాను కదా, మీతో పాటు వస్తాను అని వాళ్ళ ముగ్గురు చెట్టు కింద కూర్చుంటే వాళ్ళతో పాటు కూర్చొని ఆట చూస్తా ఉన్నాడు కదా. ఆట చూస్తా 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 స్నేహితులతో అంటాడు కదా, నువ్వు ఆట తప్పాడుతున్నావు, నువ్వు ఆడే ఇది కాదు అంటే నువ్వు ముఖం మార్చన్నాడు. ముఖం మార్చని ఆ స్నేహితుడి దగ్గర ఆ పేకలు తీసుకుని ఇక్కడ ఆడటం ప్రారంభించాడు. చూసారా? అతని రక్షణ, అతను ఉన్న విశ్వాసము, ఆమె చేసినటువంటి ఆ భార్య చేసినటువంటి ప్రార్థనకు ఉన్నటువంటి విలువ ఇక్కడ ఇచ్చింది. అదే ఆలోచించి ఆమె ఎంత కన్నీళ్లు కాలిస్తే ఆయన మందిరంలోకి వచ్చాడు, ఆమె ఎంత ఏడిస్తే ఆయన మందిరంలోకి వచ్చాడు, ఆమె ఎంత రోధిస్తే ఆయన మందిరంలోకి వచ్చాడు. కానీ ఆమెకున్న విశ్వాసము చాలా బాగున్నది, చాలా ఉన్నతమైన విశ్వాసం. ఆమె భర్త మళ్ళా తిరిగి లోకానికి బానిసేయని చెప్పేసి ఆమె మందిరానికి రావడం మానేదా, మరలా అదే పనిగా ఆమె ప్రార్థన చేస్తా ఉంటే మొఖాను రోజున మరలా దేవుడు ఆయనతో మాట్లాడి తద్వారా ఆయన తిరిగి మరలా దేవుడు నమ్ముకొని అంగీకరించి ఇక ఎన్నడూ కూడా లోకం వైపు చూడగా కేవలం ఆయన సంఘానికి వెళ్తూ అదే సంఘంలో ఆయన సంఘ పెద్ద అయ్యాడంట. చప్పలు కూడా దేవుడు మరి మనం భర్తల కోసం మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? మందిరం తీసుకురావాలా? ఈ ప్రార్థనే ఈ భర్తని మందిరం తీసుకొస్తున్న దేవుడికి స్తోత్రం. మీ ప్రార్థన జీవితం మీ కుటుంబాన్ని మార్చాలి, మీ ప్రార్థన జీవితం మీ కుటుంబ సమస్యలు తొలగించాలి, మీ విశ్వాసన జీవితం మిమ్మల్ని బలపరిచేదిగా ఉండాలి. మిత్రులన్నా అలాగే అంటారు, దేవుని కోసం ఉన్నతమైనటువంటి స్త్రీలుగా మీరు ఉండాలి, దేవుని కోసం ప్రకటించే ఒక సైన్య సమూహంగా మీరు ఉండాలి, దేవునికి విమోచన కార్యంలో పాలు పొందుకునే స్త్రీలుగా మీరు ఉండాలి. మీ విశ్వాసం మీరు గారు పెరిగి ఉండకూడదు, కానీ మీ విశ్వాసము మీ జీవితానికి ఒక అభివృద్ధి చెందే విశ్వాస జీవితాన్ని మీరు కొనసాగించాలి. ఆ రీతిగా మన జీవితాలు మనం సంసిద్ధపరచుకోవాలి, ఆ రీతిగా మన జీవితాలు మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన లోకానికి మన కొరకు దిగి వచ్చి మన కొరకు అనగా నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి మనందరి కొరకు ఆయన బలైపోయాడు, మనల్ని రక్షించాడు, మనల్ని బలపరిచాడు, మనల్ని విమోచించాడు. కాబట్టి ఆ విమోచన కార్యంలో మనందరం కూడా పాలు పంపులు పంచుకుంటూ మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించుగాక. ఆమె ప్రతి ఒక్కరు కూడా తలలు వచ్చండి, ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకంత ప్రార్థించాలి. అందరూ కూడా ఆలోచించుదాం. దేవునికి మనం ఇచ్చే సమయం, దేవునికి మనం ఇచ్చేటువంటి సమయం చాలా ఉన్నతమైనది, చాలా విలువైనది. మిత్రులు, నువ్వు ఎంత సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నావు, ఎంత సమయాన్ని దేవుడి కోసం ఇచ్చేస్తాము. బైబిల్లో ఉన్న స్త్రీల గురించి చూసాము. ఫిబే అనే స్త్రీ దేవుడి కోసం పరిచయం చేసింది. అలాగే మరియా అనబడిన స్త్రీ, అలాగే సొలోమి అనబడిన స్త్రీలు యేసు ప్రభు యొక్క మరణం వరకు కూడా వారు యేసు ప్రభువుతో పాటే ఉన్నారు, ఎప్పుడు విడిచిపెట్టలేదే. మరి నీకు సమస్య వస్తే దేవుడు విడిచిపెడుతున్నావా? ఈ సమస్యలోని శ్రమలో నువ్వు దేవుడు విడిచిపెట్టే వ్యక్తిగానే ఉండకూడదు. మరణం వరకు కూడా దేవుడిని కొనసాగిస్తూ నీ జీవితంలో దేవుడిని ఆనుకుని జీవిస్తూ దేవుని కొరకు రోషం కలిగినటువంటి స్త్రీగా నీవు ఉండాలి. నీకెన్ని సమస్యలు వచ్చినా, నీకెన్ని దుఃఖాలు, ఎన్ని బాధలు, ఎన్ని